జామ రైతులకు అందరికీ నమస్కారం. మీకు జామ మీద మీకు ఈ 5 పాయింట్స్ మీద ఈ 4 to 5 పాయింట్స్ మీద మీకు ఎక్కువ చెప్తాను. ఈ జామ అనేది మంచి డబ్బులు వస్తాయి, 2 ఎకరాలు ఉన్నా కూడా మంచి డబ్బులు వస్తాయి. కానీ బేసిక్గా ఏంటంటే జామలో ఒకటి నిమటోడు, ఒకటి ఫ్రూట్ ఫ్లై, ఒకటి ఆకులు ఎల్లో అయిపోవడం, వాటి వల్ల తోటలు తీసేస్తాయి అన్నమాట. దానికి ఈ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఈ ఫస్ట్ టాపిక్ మీద నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువగా వర్మి కాంపోస్టు, నీమ్ కేకు, క్యాస్టర్ కేకు, తర్వాత ఈ బయోలాజికల్స్, ఈ బ్యాక్టీరియాస్, ఫంగై అన్నీ కలిపి వాడాలి. అవి వాడితే ఏమైపోద్దంటే ఆ మొక్కకి న్యూట్రిషన్ అందిస్తుంది. ఈ బ్యాక్టీరియాస్ వాడితే మీరు 19 యూరియా ఎంత వాడినా కూడా ఈ న్యూట్రిషన్లో ఈ మైక్రోబ్స్ లేకపోతే ఈ మొక్కకి ఆ న్యూట్రిషన్ అనేది అందించదు. కాబట్టి ఆ మొక్క ఎల్లో కలర్గా అయిపోతుంటుంది, గ్రోత్ అనేది చాలా రాదనమాట. సో నేను అనేది ఒక ఆర్గానిక్ కిట్ వాడండి, దాంతోపాటు ఈపిఎన్ వాడండి. దీని కిందనే పెస్ట్ మేనేజ్మెంట్ ఎందుకు పెట్టాను తెలుసా? ఈ ఈపిఎన్ అనేది ఒక నెమటోడ్స్ ఇలా ఉంటాయి, దీనికి మూతి ఇలా ఉంటుంది, ఇది గుడ్ నెమటోడ్. బ్యాడ్ నెమటోడ్స్ ఇలా ఉంటాయి, దానికి మూత అలా ఉండదు. అదేం చేస్తుందంటే జామ ఏరు లోపలికెళ్ళి కూర్చుంటుంది. మేడం నిమటోడ్స్ అంటారు. తైవాన్ జామకి ఏం చేస్తుంది, ఈ నిమటోడ్ వెళ్ళి దీంట్లో కూర్చుంటుంది. కూర్చొని మీకు అది ఒక చిన్న గెడ్డలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఎంత చేసినా, ఎన్ని కాస్ట్లీ కెమికల్స్ వాడినా కూడా ఆ నిమటోడ్స్ అనేది పోవట్లేదు. ఈ నిమటోడ్, ఇది గుడ్ నిమటోడ్ కదా, ఇది బ్యాడ్ నిమటోడ్. ఈ బ్యాడ్ నిమటోడ్ ఏం చేస్తుందంటే దీంట్లో కూర్చొని దీని రసం అంతా లాగేస్తుంటుంది. సో నేను రైతులకు ముందే ఏం చెప్తానంటే వ్యామ్ వాడండి ఫస్ట్ అంట. ఈ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కిందనే పెస్ట్ మేనేజ్మెంట్ రాశాను నేను. ఎందుకంటే ఈ న్యూట్రిషన్లో ఈ వ్యామ్ వాడతాం. వ్యామ్ ఎందుకంటే దీని లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. దేని లోపలికి వెళ్ళి, ఈ హోల్లోకి వెళ్ళి కూర్చుంటే ఈ నిమటోడ్ రానిదు. ఈ నిమటోడ్ని రెస్ట్రిక్ట్ చేస్తాయి. ఏం చేస్తే ఇంకా లేదు ప్లేస్, నేను కూర్చున్నాను అంటది. నిమటోడ్ స్థలం ఉండదు దానికి వెళ్ళి కూర్చోడానికి. సో ముందే ఈ న్యూట్రిషన్లోనే మీరు వ్యామ్ ఎక్కువ వాడితే ఈ నిమటోడ్ వెళ్ళి, ఈ చెడ్డ నిమటోడ్ వెళ్ళి కూర్చోదు. ఈ మంచి నిమటోడ్ ఏం చేస్తుంది, ఈ ఫ్రూట్ ఫ్లై గుడ్లన్నీ ఇక్కడకున్న లాభాలు ఉన్నా కూడా ఈ ఫ్రూట్ ఫ్లైని తినేస్తుంది. ఈపిఎన్ మీరు గూగుల్లో చేయొచ్చు, ఎంటమో పాథోజెనిక్ నిమటోడ్ ఫర్ ఫ్రూట్ ఫ్లై కొట్టండి. సో ముందే మీరు భూమిలో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ భూమిలోనే వేసుకుంటే ఈ పెస్ట్ మేనేజ్మెంట్ కూడా తగ్గుద్ది. బేసిక్గా 2 ప్రాబ్లమ్స్ దేని మీద, ఈ జామ మీద, నిమటోడ్స్ ఒకటి, ఫ్రూట్ ఫ్లై ఒకటి. తట్టుకోలేకపోతున్నాం అని రైతులు చెప్తూ ఉంటారు. సో ఈ 2 టాపిక్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి, ఈ 2 టాపిక్ మీద. అందుకే ఈ గుడ్ నిమటోడ్స్ వాడాలా, వ్యామ్ వాడాలా. తర్వాత మీకు వచ్చే డిజీజ్ ఏంటి, విల్ట్ వస్తుంది, క్యాంకర్ డిజీజ్ వస్తున్నాయి, తర్వాత యాంథ్రక్నోస్ డిజీజ్ వస్తున్నాయి. వాటికంతా ట్రైకోడర్మా, బ్యాసిలస్ స్పీషీస్ ఇవన్నీ మీరు వాడచ్చు. దేనికి, ఈ డిజీజెస్ అన్నిటికీ ఆ బ్యాక్టీరియాస్ అన్నీ కంట్రోల్ చేస్తుంది. 3rd పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఈ 3rd పాయింట్ ఏంటంటే కలుపు మందు. మీరు ఏం చేస్తున్నారు, దాంట్లో కలుపు మందు కొడతారు లేదా దున్నేస్తే ఈ ఏరు డ్యామేజ్ అవుతుంది. ఈ దున్నేసే తలకే ఈ మొక్కకి ప్రోన్ ఫర్ డిజీజెస్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఈ మొక్కకు మధ్యలో గ్యాప్లో, ఈ మొక్కకు మధ్యలో గ్యాప్లో ఈ వీడ్స్లో మీరు కవర్ క్రాప్ సీడ్స్ వేయండి. బొబ్బర్లు కానీ, అలసందలు అంట తెలుగులో, బంతి కానీ నిండా వేసేసి దున్నొద్దు. దున్నితే ఈ ఏరు కదలద్ది. కాబట్టి దాన్ని బ్రష్ కట్టర్తో కట్ చేసేయండి. నెక్స్ట్ ఈజ్ ప్రూనింగ్ మీరు కట్ చేసినప్పుడు దానికి వెంటనే మీరు ఒక బ్యాసిలస్ స్పీషీస్ కానీ ఏదైనా మీరు స్ప్రే చేస్తే ఎండు పుల్ల లేకపోతే చుట్టూ ఎర్రగా వచ్చేసేసి ఆకులన్నీ రాలిపోతూ లేకపోతే ఎల్లోగా వచ్చేసి పడిపోతాయి అన్నమాట. సో ప్రూనింగ్ చేసిన వెంటనే మటుకు మీరు న్యూట్రిషన్ డెఫినెట్లీ వేయాలి. సో మీకు ఈ 5 పాయింట్లే చాలా సింపుల్గా చెప్పాను. చాలా ఈజీగా, డబ్బులు పెట్టుబడి కూడా తక్కువగా ఉంటాయి మీరు వ్యవసాయంలో. మొన్న ఒక ఆయన వచ్చినప్పుడు, మేడం తైవాన్లో జామకి పాలు చక్కెర వేసి ఎక్కిస్తే చాలా తీయగా వస్తుందంట,
వన్ ఆఫ్ ద ఫార్మర్ చెప్పారు అని అన్నారు. నేను ఆయన కొన్ని ఫొటోస్ పంపించమన్నా, ఎందుకంటే మీకు చూపిస్తానని చెప్పి. పాలును చక్కెర వేసి ఎక్కిస్తుందంట. ఒక చెట్టుకి ఒక కొమ్మకి ఒక 20 కాయల కన్నా ఎక్కువ ఉంచదంట. కొంతమంది పీకేస్తుందంట. సో సైజ్ యూనిఫార్మిటీ వస్తుందంట. అది కొన్ని చిన్న సైజులు, కొన్ని పెద్ద సైజులు. సో ఆయన కూడా మిమ్మల్ని ఫోటో అడిగి మీకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి పెడతాను. సో జామ రైతులకి సింపుల్గా డబ్బులు తక్కువగా మీరు ఈజీగా వాడచ్చు. న్యూట్రిషన్ ఒకటి, పెస్ట్ మీకు నిమ్మటోడ్స్, ఫ్రూట్ ఫ్లై, తర్వాత ఆకు కింద తెల్లగా మచ్చలు వస్తుంటాయి, దానికి గ్రీన్ లేస్ వింగ్స్. మీరు అది కూడా వీడియో చూడొచ్చు. వీడియోలో మీకు గ్రీన్ లేస్ వింగ్స్ అవి ఇస్తాను నేను. అవి వదిలేస్తే అవన్నీ నీట్గా తినేస్తాయి. ఆకు కింద మీరు చూస్తుంటారు తెల్లగా మచ్చగా, వైట్ ఫ్లై అంటారు దాన్ని. ఆ వైట్ ఫ్లైని కూడా ఇది తినేస్తాయి. సో ఇవన్నీ వదలొచ్చు. ఒక 10 వదిలేస్తే చాలా ఎకరాకి ఇది నీట్గా తినేస్తాయి. మెటరైజం బివేరియా కొట్టినా కూడా అది నీట్గా పోతుంది. సో మీకు తక్కువ పెట్టుబడికి మీకు జాములో అయితే లక్షల డబ్బులు వస్తాయి ఒక ఎకరాకి గడి వాడితే. ఈ చిన్న చిట్కాలు వాడితే చాలా ఈజీగా అయిపోతాయి. నేను అనేది ఒక చిన్న కిట్ ఫర్ ప్రీడేటర్స్ తీసుకోండి. ప్రీడేటర్స్ అంటే మిత్ర పురుగులు, ట్రైకోకార్డ్, ఎందుకంటే ఫుడ్ బోరర్స్ అన్ని కంట్రోల్ చేస్తాయి. ఈపిఎన్ ఫ్రూట్ ఫ్లైని కంట్రోల్ చేస్తుంది. గ్రీన్ లేస్ వింగ్స్ వైట్ ఫ్లైని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఆల్ బయాలజికల్స్ డిజీజ్ మేనేజ్మెంట్ చేస్తుంది. వీడ్ మేనేజ్మెంట్లో మీరు కవర్ క్రాప్ సీడ్స్ వేసుకోండి. వాట్ ఈస్ కవర్ క్రాప్ సీడ్స్ గూగుల్ చేయండి. నో టిల్లేజ్, జామలో దున్నడానికి వీలు లేదు. ఇట్స్ ఓన్లీ బ్రష్ కట్టింగ్. నెక్స్ట్ వచ్చి ప్రూనింగ్ కట్టినప్పుడు వెంటనే మీరు ఏం డబ్బులు లేవనుకోండి, కనీసం పంచగవ్యమైనా చేసి స్ప్రే చేయండి. ఎందుకంటే అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. టక్ మీరు ఎక్కడ కట్ చేస్తారో అక్కడ ఎండు పుళ్ళు వస్తుంది. కాబట్టి ప్రూనింగ్ వెంటనే మీరు స్ప్రే చేయండి. 5 సింపుల్ పాయింట్స్. నేను పక్కనే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వియట్నాంలో వాళ్ళు ఎట్లా చేశారు, థాయిలాండ్లో మీకు ఒక వీడియో పెడతాను. న్యూట్రెంట్ మేనేజ్మెంట్లో ఫైనలీ చెప్తాను. కిట్ వాడండి. వ్యామ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఈపిఎన్ వాడండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ గ్రీన్ లేస్ వింగ్స్ వాడండి, ఆ తెల్ల దోమ కోసం, వైట్ ఫ్లై కోసం. ఈ డిజీజెస్కి వచ్చేసి మీరు అమూల్య అనే మా ప్రోడక్ట్ ఉంది, వాడండి. ఎండు పుల్లుకి వాటికి ఈ మైక్రో న్యూట్రియంట్ వాడండి, ఎల్లోగా అయిపోతుంటాయి ఆకులంతా. తర్వాత వీడ్ మేనేజ్మెంట్కి మేము విత్తనాలు కావాలంటే ఇస్తాము. నెక్స్ట్ ప్రూనింగ్ తర్వాత మీరు నాసా అనేది ఒక ప్రోడక్ట్ కొట్టండి. ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మంచి సైజ్ వస్తాయి, కలర్ వస్తాయి, టేస్ట్ వస్తాయి. దీంతోపాటు మీరు బమ్మి కాంపోస్టు, నీమ్ కేకు, క్యాస్టర్ కేకు ఒక్కసారినే వేయండి. ఒకవేళ మీరు ఈ వీడ్స్ మేనేజ్మెంట్ ఎవరు వేస్తారు మేడం బొబ్బర్లో, ఎవరు వేస్తారు మేడం బ్రష్ కటింగ్ అంటే, ఎండిపోయిన ఆకులన్నా మీరు ఆ 2 మొక్కల మధ్యలో ఎండిపోయిన ఆకులు వేస్తే మేము మళ్ళీ మీకు డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఇస్తాం. డీ బ్యాక్టీరియా ఒకటి ఉంది, అది ఇస్తాను మీకు. మధ్యలో మొక్కకు మధ్యలో ఈ గ్యాప్లో కవర్ క్రాప్ సీడ్స్ వేస్తే వండర్ఫుల్. అది మంచి దిగుబడి వస్తుంది, భూమి బాగా గుల్లబడుతుంది. అవిగా డబ్బులు కష్టం మేడం, లేబర్ లేరు అని రకరకాలు చెప్తారు. కాబట్టి ఎండిపోయిన ఆకులు ఈ మధ్యలో వేసేసి వదిలేసేయండి. అది మళ్ళీ మీకు మంచి ఎరువు అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఇది ఎరువు అయిపోద్ది. ఎందుకు వీడ్ సైడ్ కొట్టొద్దు అనేదంటే, ఈ నిమ్మటోడ్స్, ఈ వ్యామ్ అన్నీ చచ్చిపోతాయి మీరు ఆ కెమికల్స్ కొడితే. మీకు పెట్టుబడి కూడా బాగా పెరుగుద్ది. దీంతో మీకు టేస్ట్, ప్రైజ్ అన్నీ వస్తాయి మీకు మార్కెట్లో కూడా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఈ సంవత్సరం వ్యవసాయం బాగా చేసి అందరికీ మంచి ఫుడ్ తినాలని కోరుకుంటున్నాం.